ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరికీ నా వందనాలు. ఈరోజు కూడా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్య ఆకర్షణలో లేకుండా లోక ఆకర్షణలో ఉన్నావా? Are you with the worldly lust and keeping the word of God away? ఒకవేళ ఆ విధంగా లోకంలో పడిపోతే ఈరోజు దేవుడిని అడుగుదాం, ప్రభువా నీ జీవజలంతో నన్ను కడుగయ్యా అని అడుగుదాం. Ask God, if you are falling into the worldly lust, my Lord, wash me with your eternal life. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు, బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. యేసు యేసు నా యేసు, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ప్రియ సహోదరులారా, ఆ విధంగా దేవుణ్ణి మనల్ని స్తుతించినప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోక ఆశల్ని ప్రభు తీసివేసి ప్రభు వైపు మరల్చుకుంటారు. కాబట్టి మనందరం కూడా ఈ రోజున ప్రభు వైపు తిరగటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన వద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమును ప్రవేశింపరని మీతో ఒక్కాణించుచున్నాను. Matthew chapter 18 verse 1-3. At the time the disciples came to Jesus saying, Who is the greatest in the kingdom of heaven? And calling to a child, he put him in the midst of them and said, Truly I say to you, unless you turn and become like a child, you will never enter the kingdom of heaven. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, పరలోక రాజ్యము అందరికంటే గొప్పవాడు ఎవరు ప్రభు అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నారు, పరివర్తన పొంది పసిబిడ్డల్లాగా మారినప్పుడు అటువంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అని చెప్తున్నారు. Dear brothers and sisters, when disciples questioned him that who are the heir to the kingdom of God, he said, you have to develop yourself to the level of a child and you should be as pure as a child. Unless you become like that,
you will never get into the kingdom of God. పరివర్తన చెంది అని ప్రభు చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, మారు మనసు పొంది ఏ మనసు అయితే ఉందో ఆ మనసును మార్చుకొని ప్రభు వైపు తిప్పినప్పుడు ప్రభు పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తారు. You turn yourself into goodness and God will make you to the heir of kingdom. అదే కాకుండా మరొక మాట ప్రభు చెప్తున్నారు, తనకు తాను తగ్గించుకునేవాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు. ఎవరైతే పసిబిడ్డల్ని తన బిడ్డలకు ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రిస్తారు అని ప్రభు చెప్తున్నారు. Whoever feels humble, he will be lifted up to the heaven of God. మనల్ని మనం తగ్గించుకోవాలి. మనకి ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు, సంపదలు అన్నీ ఉండొచ్చు ప్రియ సహోదరులారా. ఇన్ని ఉన్నప్పటికీ ఈ యొక్క కరోనాని ఎవరు తగ్గించలేకపోయారు. కరోనా గురించి ఎవరు కూడా ఏమి ఇంతవరకు సరైనటువంటి ఆన్సర్ చెప్పలేకపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం కూడా ప్రభు చేతిలో ఉంటది. కాబట్టి ఎవరైతే తగ్గించుకొని ఉంటారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అటువంటి వాళ్ళు దేవుడు యొక్క రక్షణ పొందుతారు. You may be having the worldly properties, worldly greatness, but still, unless you turn to be humble, you will never be given the way of God. మత్తయి సువార్త 18:6 నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఎవరినైనా పాపమునకు ప్రేరేపించుట కంటే అట్టివాడు మెడకు తిరుగటి రాయి కట్టుబడి అగాధ సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. Matthew chapter 18 verse 6. But whoever causes one of these little ones who believes in me to sin, it would be better for him to have a great millstone fastened around his neck and to be drowned in the depth of the sea. ప్రియ సహోదరులారా, పాపం చేయటానికి ప్రేరేపించుకున్నట కంటే చచ్చిపోవటం మేలు అని ప్రభు చెప్తున్నారు. Dear brothers and sisters, what Jesus is telling us today, it is better to die than committing a sin. పాపం చేస్తాం, లేదా పాపాన్ని ప్రోత్సహిస్తాం, లేకపోతే మధ్యవర్తులుగా ఉంటాం, లేకపోతే ఇంకా ఏదో ఒక రకంగా పాపాన్ని ప్రోత్సహిస్తాం. అటువంటిది దేవుని రాజ్యానికి వారసత్వమైన పని కాదు అని ప్రభు చెప్తున్నారు. Sins are three types. We might involve into sin, or we may encourage sin, or we may support sin. If we encourage this sin, we will be getting away from the heaven of God. ప్రియ సహోదరులారా, ఒకవేళ కాలు నిన్ను పాపానికి ప్రోత్సహించి నడిపిస్తే ఆ కాలును తీసివేయి. ఒకవేళ చెయ్యి నిన్ను పాపానికి ప్రోత్సహిస్తే ఆ చేతిని తీసివేయి. ఒకవేళ కంటితో గనక నువ్వు పాపం చేస్తే ఆ కన్ను పెరికి వేయటం మంచిది. ఎందుకంటే వికలాంగులుగా ఉండటం కంటే శరీరం అంతా పాపంలో ముంచటం ఎంతో ఘోరం. అందుకే శరీరానంతా పాపంలో ముంచుట కంటే ఆ యొక్క అవయవాన్ని తీసివేసి వికలాంగులుగా జీవించటం ధన్యత అని ప్రవాక్యం చెప్తుంది. Dear brothers and sisters, it is better to pluck away your eye, it is better to remove your eye than having full body and entering into the hell. మత్తయి సువార్త 18:11 మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షింపవచ్చి ఉన్నాడు. Matthew chapter 18 verse 11. What do you think? If a man has 100 sheep and one of them has gone astray, does he not leave the 99 on the mountain and go in search of one who went astray? ఒకడు 100 గొర్రెలు ఉన్నప్పుడు ప్రియ సహోదరులారా, దానిలో ఒక గొర్రె పారిపోయినప్పుడు 99 గొర్రెలను వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెదికి ఆ ఒక్క గొర్రె దొరికినప్పుడు తను పండగ చేసుకుంటాడు. You know, dear brothers, if a shepherd find one of his sheep has gone astray, he leaves 99 sheep on the top of the hill and go in search for the astray sheep. Is it not right? తప్పిపోయిన వాళ్ళని వెదకి రక్షించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు అని చెప్తున్నారు. You know, God has come to this world to find out astray. ఒక్కళ్ళు కూడా నశించిపోవటానికి ప్రభుకి ఇష్టం లేదు. He doesn't even want even a single soul to be astray. అందుకే ప్రియ సహోదరులారా, మనలో ఉన్నటువంటి క్రోధం, కోపం, ద్వేషం, అసూయ, అల్లరి, దుష్టత్వం, దుర్మార్గత ప్రతి ఒక్కటి కూడా తీసివేసుకొని, ఇవి తీసివేసుకోవాలంటే ఎక్కువగా దేవుని వైపు చూడాలి. తీసివేసుకొని దేవుని వైపు చూడటం ఎంతో ధన్యత అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. Dear brothers and sisters, it is better to eradicate bitterness,
and anger, clamor, slander, malice, everything from our heart, then only it is easier for us to reach God. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. కావున మీ దేవుడైన యావే ఒక్కడే నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు. అతడు నమ్మదగిన వాడు. ఆ ప్రభువు తన ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిని 1000 తరముల దాకా కరుణించును. 1000 తరముల దాకా వారితో తన ఒడంబడిక నిలుపుకొనును. Deuteronomy chapter 17 verse 9. Know therefore that the Lord your God is God, the faithful God, who keeps covenant and steadfast love with those who love him and keep his commandments to 1000 generations. యావే దేవుడు నిజమైన దేవుడు, నమ్మదగిన వాడని నువ్వు నమ్మకం ఉంచు అని చెప్తున్నారు. God is telling that Lord Yahweh is the trustworthy God. Have trust on him. ప్రియ సహోదరులారా, ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మాలే గాని ఏదైనా సాధ్యమే. He is the God whom can be trust. If you have trust in him, everything is possible. All impossibles will become possible if you have trust on him. తనని ప్రేమించి ఆయన యొక్క ఆజ్ఞలను పాటించేవాడని 1000 తరాల దాకా ఆయన కరుణిస్తానే ఉంటారు అని చెప్తున్నారు. If you keep his covenant and if you keep up his commandments for 1000 generations, he will shield you. ప్రియ సహోదరులారా, ఆయన్ని ప్రేమించాలి. ఈ లోకాన్ని ప్రేమించినప్పుడు ఆయన ప్రేమించలేం మనం. కాబట్టి ప్రియ సహోదరులారా, లోక ఆశలన్నింటినీ కూడా చంపేసుకొని ఆయన్ని ప్రేమించు అని చెప్తున్నారు. Dear brothers and sisters, if you have love with this worldly lust, it is not possible for you to love the commandments of God. అదే కాకుండా ఆయన యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పాటించు అని చెప్తున్నారు. It is our responsibility that we must follow his commandments. కనీసం చిన్న చిన్న ఆజ్ఞలైనా ఆయన కొద్దిగా సమయం ఇవ్వటం, ఆయన వాక్యాన్ని వినటం, ఆయన ప్రార్థన చేయటం, ఈ చిన్న చిన్న విషయాలైనా మనం చేస్తే తప్పకుండా ఆయన కరుణకు మనం పాత్రలం అవుతాం. We have to do all his commandments in a mean way, then we'll be having lot of blessings. తనని ద్వేషించు వారిని, ఆయన్ని పట్టించుకోని వారిని ప్రియ సహోదరులారా ఏదో ఒక రోజున ఖచ్చితంగా దండించి తీరుతారు. All the people will be cursed who are keeping the God's commandments away. ఎవరి తప్పులను బట్టి వాళ్ళకి తగిన ప్రతిఫలాన్ని, తగిన బహుమానాన్ని తీసుకొని ఆయన అతి త్వరలో రాబోతున్నారు అని చెప్తున్నారు. According to our sin, according to our problems, we will be punished by God. అందుకే ప్రియ సహోదరులారా, ఇప్పుడైనా ఇకనైనా ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క విధులను తప్పక పాటించి ఇకనైనా మార్గాన్ని మార్చుకొని ఆయన వైపు చూద్దాం అని ప్రభు చెప్తా ఉన్నారు. At least from today onwards, let us turn our face towards God and have promise with him and go towards his commandments. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30-31 వచనాలు. దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఏలయన ఆత్మ మీపై దేవునకు ఉన్న యాజమాన్యమునకు చిహ్నము గదా. అంతేకాదు, దేవుడు మీకు స్వేచ్ఛను వసగడు దినము రానున్నది అనుటకు అది నిదర్శనము కూడా. వైరము, మోహము, క్రోధము అను వారిని త్యజింపుడు. అరపులు గాని అవమానములు గాని ఇక ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు. Do not grieve the Holy Spirit of God, by whom you are sealed for the day of redemption. Let all bitterness and wrath and anger and clamor and slander and malice. దేవుడు మనకి హెచ్చరిస్తున్నారు. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క ఆత్మను విచారములో ముంచబాకు. God is warning us that we have no right to keep the Holy Spirit in grief. ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడైతే పాపం చేస్తామో, తప్పు చేస్తామో ఆయన యొక్క ఆత్మ భారంతో, విచారంతో మునిగిపోతాడంట. His heart will be griven with our sins. ఏలయనగా నీ ఆత్మను వసగే అధికారం, నీకు ఆత్మను వసగే అధికారం ఆయనకు మాత్రమే ఉన్నది అని ప్రభు చెప్తున్నారు. Hence, he has the right to impose his Holy Spirit upon us.
ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన యొక్క ఆత్మను పొందుతావో అప్పుడు నీకు స్వేచ్ఛ గల జీవితం రాబోతుంది అని చెప్తున్నారు. Whenever you pray properly, you will be received the Holy Spirit and you will be having the liberty of life. నీవు ఎంత దేవుని మీద ఎక్కువగా ఆధారపడతావో అంత దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. As much as you depend upon God, that much you will be blessed and benefited by God. ఎంత నీవు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తావో అన్ని సమస్యలతో వేదనలతో బంధించబడతావు. As long as you go against God's commandments, you will be punished that much. రే సహోదరులారా, ఒక రోజున సైతాన్ కనపడి నాతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ఇదిగో నువ్వు ఏ ఊరు పోయినా వాక్యం చెప్తున్నావు కాబట్టి నువ్వు ఎవరి వైపు చూసినా, ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా, ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా అందరి చేత తప్పు అనిపిస్తాను అని చెప్తా ఉంది. One day evil appeared in my dream and said, wherever you go, whenever you preach, I encourage the people against you to say no. ఎందుకంటే ప్రియ సహోదరులారా, అందరి వైపు చూసి వాక్యం చెప్తాను కాబట్టి ఎవరి వైపు చూసినా తప్పు అనుకుంటే వాక్యాన్ని స్వీకరించకుండా ఉంటారు, అప్పుడు నేను ప్రార్థనకు పిలవకుండా ఉంటారు అని సైతాన్ మాట్లాడుతుంది. The evil was warning me in my dream. If I go and encourage them, and you will not be allowed to go around and spread the word of God. అందుకే మనం సైతాన్కు భయపడకుండా ముందుకు సాగిపోవటమే నిజమైనటువంటి క్రైస్తవత్వం. Hence, it is our duty that we should not scared of the evil and we should go against it and towards God. మనం పాపం చేస్తే మన కుటుంబ వ్యక్తులే మనల్ని దూరంగా నెడతారు. If we commit any sin, our own family members will go against us. వాళ్ళే మనకు శత్రువులుగా మారతారు. They will become enemy to us. నీలో ఉన్న వైరం, నీలో ఉన్న మోహం, నీలో ఉన్న క్రోధం, నీలో ఉన్న అసూయ ప్రతి ఒక్కటి కూడా తీసివేసుకోవడానికి వాక్యాన్ని విను, ప్రార్థన చేయి, తప్పకుండా అవన్నీ కూడా కడిగివేయబడతాయి. Dear brothers and sisters, you listen the word of God to eradicate bitterness, wrath, anger, clamor, slander, malice, everything from your heart, and it will be brushed away from your heart. ప్రియ సహోదరులారా, వైరం మన కుటుంబంలో ఎప్పుడు వైరం ఉంటే ఆ కుటుంబం కృంగిపోతా ఉంటది. Dear brothers, if a family has slander, the whole family collapse into the rooms. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నారు, నీకును స్త్రీకిని, నీ కుటుంబానికి స్త్రీ కుటుంబానికి తీరని వైరం అని ప్రభు చెప్పారు. Genesis chapter 3 verse 15. God said, I will put enmity between you and the woman, and between you and your offspring, and her offspring. He shall bruise your head, and you shall bruise his heel. దేవుడు ఈ విధంగా ప్రియ సహోదరులారా అతిక్రమానికి ప్రతిఫలంగా శిక్షను పంపించారు. God is giving the punishment for your anti-behavior. కాబట్టి ప్రియ సహోదరులారా, పదే పదే ఏ కుటుంబంలో అయితే వైరం ఉంటుందో ఆ కుటుంబంలో ప్రియ సహోదరులారా చితికిపోతుంది ఆ కుటుంబం. అందుకే జాగ్రత్త పడదాం. ఇప్పటి నుండే కుటుంబంలో వైరం లేకుండా ప్రశాంతంగా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రార్థన చేసుకుంటా ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. The families will be ruined if it is having the slander and clamor. But we have to pray to eradicate all this clamor and slander from our families. ప్రియ సహోదరులారా, రెండోది మోహం. ప్రియ సహోదరులారా, మోహం ఉన్న ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యానికి అర్హుడు కారు అని చెప్తున్నారు. Dear brothers and sisters, the people who are falling into the fashion will not be allowed into the kingdom of God. మోహ చూపులు చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా చాటునే చేస్తారు ఆ పని. The people who are having the thoughts of fashion will do it in the darkness. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభు చెప్తున్నారు, నిన్ను ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు చేసిన ఆ పాపం నేను చూశాను, దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించబోతున్నావు అని చెప్తున్నారు. You know, my dear brothers, everything is clear in the heaven. Whatever you do in the dark, it will be very clear in the heaven. అదే కాకుండా ప్రియ సహోదరులారా, పసిబిడ్డలు పసితనంలో అమాయకమైనటువంటి హృదయం గల బిడ్డలను కూడా ప్రియ సహోదరులారా మోహ చూపుతో చూస్తున్నారని ప్రభు చెప్తున్నారు. Some people have the fascinated thoughts even to the kids.
అదే విధంగా అన్న, నాన్న, బాబాయ్ అని చక్కగా పిలుస్తా దగ్గరకు వచ్చి బిడ్డలకి చాక్లెట్ ఇచ్చి ప్రియ సహోదరులారా మోహంతో వాళ్ళని మోసం చేస్తున్నారు. You know, many children are being fascinated by the people who are affected with the evil. అందుకే ప్రభు చెప్తున్నాను, నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ కన్ను ఆ విధంగా నిన్ను మోసం చేస్తే నీ శరీరం అంతా నరకంలో పోయే కంటే నీ కన్నును పెరికివేయని ప్రభు చెప్తున్నారు. It is better to pluck out your eye if it is doing sin than entering into the hell with full body. అందుకే ప్రియ సహోదరులారా ప్రతి దానికి ఒక లెక్క ఉంది అని చెప్తున్నారు. Everything has count and measure. నువ్వు చేసిన పాపానికైనా నువ్వు చేసిన పుణ్యానికైనా తప్పకుండా దాని శ్రమను మనం అనుభవించాల్సిందే. You have to bear either good or bad according to our behavior. అదే విధంగా క్రోధం, ఎవరి మీద అయితే నీ హృదయంలో క్రోధం పెట్టుకుంటావో అది నీకే అనారోగ్యం తెచ్చిపెట్టుద్ది. If you have anger, bitterness against anybody, that will cause bitter to us. కాబట్టి ప్రశాంతంగా పశ్చాత్తాపడి ప్రభు ఎవరి మీద అయితే నేను కోపడుతున్నానో వాళ్ళని క్షమించే హృదయం నాకు దయచేయ అని మనం ప్రార్థన చేసుకోవాలి. You have to penance and pray to God. Leave all this bitterness and anger from your heart. అదే విధంగా ప్రియ సహోదరులారా కోపం రగిలిపోతా ఉంటది. కోపం మర్డర్ చేస్తున్న వ్యక్తికి ఎంత శ్రమో కోప్పడే వ్యక్తికి కూడా అంతే శిక్ష అని బైబిల్ చెప్తుంది. Anger is equivalent to murder. So we have to leave anger and bitterness from our heart. ఈ కోపం పోవాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విను. లోకంలో మాటలు, లోకంలో వార్తలు, లోకంలో సంగతులు వినే కంటే దేవుని యొక్క వాక్యాన్ని విను. నీలో ప్రశాంతత దేవుడు ప్రసాదిస్తారు. It is not easy to leave all anger and bitterness from your heart unless and until you listen to the word of God and follow the commandments of God. అదే విధంగా ప్రియ సహోదరులారా ద్వేషం, ఎవరి మీద అయితే నువ్వు ద్వేషం పెంచుకుంటావో వాళ్ళని చంపేయాలి అన్నంత కోపం, ద్వేషం, పగ నీలో రగిలిపోతా ఉంటది. Hatred always pulls you into the evil spirit. దాన్ని ఎంత పాపమైనా చేయించడానికి సిద్ధపడుద్ది. It forces you to do any amount of crime. అప్పుడు దానికి తగినటువంటి ప్రతిఫలం నువ్వు అనుభవించవచ్చు, ఎదుటి వ్యక్తి అనుభవించవచ్చు. And the benefits will be bearing by you. కాబట్టి ఆ ద్వేషాన్ని మనం చంపేసుకోవాలి, ఆ ద్వేషాన్ని మనం తీసివేసుకోవాలి. Only with a prayer we have to keep all these angers, everything from us. అదే విధంగా ప్రియ సహోదరులారా అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, All the worldly clamors and slanders. ఎప్పుడైతే మనం అల్లరితో కూడిన ఆటపాటలు ప్రారంభిస్తామో సినిమాలు, సీరియల్స్, షికార్లు ఇవన్నీ కూడా మన హృదయం నిండా ఉన్నప్పుడు ఆ హృదయం మారదు ప్రియ సహోదరులారా. It is not possible to change your heart towards God if your heart is filled with worldly lust. వాళ్ళు ప్రార్థన చేయలేరు, బైబిల్ చదవలేరు, వాక్యాన్ని వినలేరు, విసుగుదల వాళ్ళకంతా కూడా బాధగా ఉంటది. Their concentration is totally on the movies and songs and films and everything, and they will never turn to the word of God. అందుకే ప్రభువుని అడుగుదాం, ప్రభువా నీ చిత్తమైతే వీటన్నిటిని కూడా మానేసి నీ వైపు చూడాలి. రేపో ఎల్లుండో నా మరణం ఎప్పుడో నాకే తెలియదు ప్రభువా, అందుకే నీ వైపు చూసి జీవించే భాగ్యాన్ని ఇప్పుడే, ఈ రోజు, ఈ క్షణమే నాకు దయచేయి ప్రభువా అని అడుగుదాం. That is why we must pray to God that He will bless us the way, He will bless us something that we have to turn ourselves towards God. అదే విధంగా ప్రియ సహోదరులారా అవమానాలు, నీవు ఎవరినైతే అవమానించదలుచుకున్నావో వాళ్ళకంటే ముందే నువ్వు అవమాన పాలవుతావు. If you want to insult or humiliate someone, God will surely make you to be humiliated. అందుకే ప్రియ సహోదరులారా ఎవరిని కూడా మనం తగ్గింపుగా చూడటం, అవమానపరచుదామని ఊహించుకోవటం ఇవన్నీ కూడా చాలా తప్పు ప్రియ సహోదరులారా. Dear brothers, it is very wrong to humiliate or insult others. If you insult others, and you will be definitely insulted by God. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అవమానపరచలా, అందుకే మనం కూడా ఎవరిని అవమానపరచకూడదు. You know, my friends, God never insulted us. Then we have no right to insult others. ఈ పై చెప్పిన విషయాలన్నీ కూడా ఎప్పుడైతే మనం మానుకుంటామో అప్పుడు మనం దేవుని వైపు చూడగలుగుతాం.
if we leave all bitterness, clamor, anger, slander and malice, we can turn ourselves towards God. అప్పుడు దేవుడు మనల్ని ఆకర్షిస్తారు, Then- మనం దేవుణ్ణి ఆకర్షించుకోగలుగుతాం. Then there will be attraction between us. వీటన్నింటినీ ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు నువ్వు ఒక మంచి క్రైస్తవుడిగా నిన్ను ప్రతి ఒక్కడు కూడా గుర్తించగలిగినట్లుగా నువ్వు మారిపోతావు. Leaving all this, you will become the good Christian and you can change yourself a good Christian. మంచి క్రైస్తవుడికి దయ, మృదుత్వము కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నారు. Lord is telling us a Christian must have the grace and love. ప్రియ సహోదరులారా, దయలేని హృదయం వృధా, దయ లేకుండా ఉండకూడదు మనమని ప్రభు చెప్తా ఉన్నారు. If you have no generosity, that heart is not so good. మనం ఎన్ని పాపాలు చేసినా మన దేవుడు మన మీద ఇప్పుడు దయగలిగే ఉంటున్నారు. Whatever the mistakes we commit, whatever the sin we commit, but God is still waiting for us to change. మన ప్రభు ఏ విధంగా మన మీద దయగా ఉంటున్నారో అదే విధంగా మనం కూడా ఇతరుల మీద దయగలిగి ఉండాలి. We have to be gracious on others as God is gracious with us. ఎంతో మంది అన్నం లేకుండా ఉన్నారు, బట్టలు లేకుండా ఉన్నారు, ఎంతో మంది వేదనలతో ఉన్నారు, ఎంతో మంది బాధలతో ఉన్నారు, తినటానికి ఉండటానికి అన్ని ఉన్నా కానీ మనశ్శాంతి లేకుండా ఉన్నారు, కొంతమంది జబ్బులతో మంచంలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరి మీద మనం దయగలిగి వెళ్ళి పలకరించి వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండి నీ ప్రభు యొక్క మాటలు కొన్ని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో లేవగలుగుతారు, శక్తిని పొందుకుంటారు. Many are with problems, many are with struggling and starving. We have to go and visit them and we have to pray for them and we have to show our love towards them. అదే కాకుండా ప్రియ సహోదరులారా, మృదుత్వం కలిగి ఉండండి క్రైస్తవులారా అని ప్రభు హెచ్చరిస్తున్నారు. God is warning us that we should be very soft with the others. ప్రియ సహోదరులారా, క్రైస్తవులమైన మనకు మంచి మాట, మృదువైన మాట, ఇతరులు నొప్పించకుండా ఉండే మాట, ఇతరులు శోధించకుండా ఉండే మాట, ఇతరుల్ని బాధ పెట్టకుండా మృదువైన మాటలు మాట్లాడటం ఆ ప్రభువే మనకు దయచేస్తారు. Dear friends, as God is telling us that we should have the compassionate words. If we are having the compassionate words, God will surely bless us. కాబట్టి నువ్వు వాక్యాన్ని విను, ప్రార్థన చేయి, అప్పుడు నీకు ప్రభు దయచేస్తారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, మృదువైన మాటలు, ప్రేమ కలిగిన మాటలు దేవుడు నీకు ఇస్తాను. As you pray, as you listen to the word of God, you will be blessed by the compassionate words. ప్రతిరోజు మనం చేయెత్తి ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు దయగలిగిన హృదయాన్ని దయచేయ్యా, మృదువైన మాటలను నాకు దయచేయ్యా. అటువంటి మాటలు చూసి నాయన ఎంతో మంది నన్ను నిజమైన క్రైస్తవులను గుర్తించేటట్లుగా చేయి ప్రభువా అని అడగాలి. Every day we have to raise our hands and ask God for his compassionate. అదే కాకుండా ప్రియ సహోదరులారా, మనల్ని ప్రభు ఏ విధంగా క్షమిస్తున్నారో, ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఆయన క్షమిస్తానే ఉన్నారు. అదే విధంగా మనం కూడా ఇతరులను క్షమించగలగాలి. We have to forgive others as we are being forgiven by God. దీనికి ఒక విషయం ఏంటంటే ఎక్కువగా వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థనలకు వెళ్ళాలి. ఆ విధంగా ప్రియ సహోదరులారా వాక్యాన్ని వినాలి, చదవాలి. ఆ విధంగా చేసినప్పుడు ప్రియ సహోదరులారా ప్రభు మనకు తోడుగా ఉండి మనకు కావాల్సినవన్నీ కూడా దయచేస్తారు. If you want to be blessed all these things, we have to do only one thing, that we have to pray. We have to listen to the God and everything will be blessed to us. దయ, మృదుత్వమే కాకుండా ప్రియ సహోదరులారా నీ కుటుంబంలో ఏ అవసరాలు ఉన్నాయో, నీ కుటుంబంలో ఏ బాధలు ఉన్నాయో, నీ కుటుంబంలో ఏమేం కావాలో అన్ని కూడా ప్రభు చూస్తానే ఉన్నారు. Whatever you need in your family, everything is absorbed by God. Hence, if you pray to him and you will be provided everything by him. అడగక ముందే అవసరాలన్నీ కూడా ఎరిగిన దేవుడు నువ్వు అడగకుండానే ఆయనే వసుకుతాడు ప్రియ సహోదరులారా. If you pray, everything will be provided without your approach. ప్రార్థనకు వెళ్లే వాళ్ళ వెంట దేవదూతలు కూడా వెళ్తాయంట. The people who are going to the prayer, they are accompanied by the angels of God. కాబట్టి ప్రియ సహోదరులారా మనం ఎక్కువగా ప్రార్థనలకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. That is why we have to go and attend the
prayers. సోమరపోతుల్లాగా ఇంటి దగ్గర ఉంటాం, నిద్రమత్తుల్లాగా వాక్యాన్ని వినకుండా ఉంటాం, ప్రార్థన లేకుండా ఉంటాం. ఇటువంటి జీవితం మనల్ని కష్టాలు పాలు చేయటానికి కానీ దేవుని యొక్క కృపలో ఉండటానికి కాదు. You will be falling into the troubles if you are lazy to listen to the word of God. అదే కాకుండా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క సన్నిధి మన ముందు నడుస్తూ ఉంటదంట. The presence of God always walks in front of us if you are going towards God. ఎందుకంటే మనం ముందు నడుస్తూ ఉంటే ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటిదైనా ఆ యొక్క సన్నిధి ఆపేస్తది. You know why God's presence always walks in front of us? He wants to prevent us from all the troubles, worldly troubles. అందుకే మనం గుండె మీద చేసుకొని ఈ రోజు అడుగుదాం, అయ్యా నేను ప్రార్థన చేసినటువంటి ఆ సన్నిధి నా ముందు ఉందా, నేను సన్నిధిని ఏర్పాటు చేసుకున్నానా అని మనం ప్రశ్నించుకోవాలి. Today, let us confidently ask God, my Lord, is your presence is coming in front of me? You ask God today. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన సన్నిధిని మనం సంపాదించుకోవాలి. ఆ సన్నిధి నీకంటే ముందు నడుస్తా ఏ ఆపద గాని, ఏ ఇబ్బంది గాని, ఏ సమస్య గాని, ఏ శోధన గాని, ఏ అనారోగ్యం గాని, ఎటువంటిది కూడా నీ దగ్గరకు రాకుండా నీ ముందు నడుస్తా నిన్ను అన్ని విషయాల్లో కాచి కాపాడుతా ఉంటది. Only with our prayer we can gain His presence. His presence will always keep us safe from all the worldly problems. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున లోక ఆకర్షణలో ఉన్నావా, వాక్య ఆకర్షణలో ఉన్నావా? నువ్వు గుండె మీద చేసుకుని ఆ ఒక్కసారి ఆలోచించి, ప్రభువా, లోక సంపదలు, లోక ఆస్తులు ఏది కూడా స్థిరం కాదయ్యా, నీ యొక్క వాక్యం మాత్రమే మమ్మల్ని బ్రతికించుద్ది అని మనం ఆ వాక్య ప్రకారంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. Dear brothers and sisters, today ask yourself, are you with the worldly lust and keeping the word of God away? If you are doing that, say pay pardon to that and pray to God and come closer to Him. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇన్ని రోజులు కాచి కాపాడిన దేవానికి స్తోత్రాలు అయ్యా. ఎంతో మందికి నాయన ఈ కరోనా వ్యాధి వచ్చి ప్రభువా పెద్ద పెద్ద మహానుభావులే చనిపోయారయ్యా, నీకు స్తోత్రాలు. ఆస్తులు అంతస్తులు ఉన్నాయి అయ్యా, ఎన్నో అనుభవించారు, అటువంటి వాళ్ళు సైతం మరణించారు ప్రభువా. అయ్యా, మేము ఇంకా సురక్షితంగా ఉన్నామంటే, ఇంకా బ్రతికి ఉన్నామంటే ప్రభువా అది నీ కృపే తండ్రి, నీకు స్తోత్రాలు. నీ పాదాల దగ్గర పడి అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి తెగుళ్ళు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రభువా నీ బిడ్డలుగా ఉంటే తండ్రి మేము కాపాడబడతామని మాకు తెలుసు నాయన, నీకు స్తోత్రం. నీ చిత్తమైతే నాయన ఇదిగో తండ్రి సమయంలో ప్రభువా మీ పాదాల దగ్గర కూర్చొని అడుగుతున్నామయ్యా. మమ్మల్ని దీవించండి ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా, మమ్మల్ని కరుణించండి ప్రభువా, కాచి కాపాడండి ప్రభువానికి స్తోత్రం. నీ రెక్కల మరుగు నుంచుకోండి దేవానికి స్తోత్రం. అయ్యా, మీరే దేవుడని నమ్ముతున్నాం ప్రభువా. నీ కృపను మా కుటుంబాల మీద కృమ్మరింపి చేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ తండ్రి నీ అగ్ని కంచి వేయండి ప్రభువానికి స్తోత్రం. ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి శోధనలన్నీ కూడా కాల్చివేయండి ప్రభువానికి స్తోత్రం. అయ్యా, భార్యాభర్తలు ఇరువురు కూడా ప్రభువా మోకాలేసి ప్రార్థించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎంతో మంది ప్రభువా తెలిసి తెలియక తండ్రి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, సమాధానంగా ఉన్నప్పుడు సమయం అంతా కూడా ప్రభువా కోల్పోగొట్టుకుంటున్నారు తండ్రి, సమయం అంతా కూడా పోగొట్టుకుంటున్నారు ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి తర్వాత ఎంతో బాధపడుతున్నారు ప్రభువా. అటువంటిది కాకుండా జ్ఞానం వెలిగిన బిడ్డలుగా ప్రభువా సమయం ఉన్నప్పుడే అయ్యా మోకాలు వంచగలిగినప్పుడే, చేతులు ఎత్తగలిగినప్పుడే, నోటితో స్తుతించగలిగినప్పుడే ప్రభువా నీ వైపు చూసి తండ్రి అంగలారుస్తా ప్రభువా ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి రాజా, నీకు స్తోత్రం. నీ చిత్తమైతే నాయన బిడ్డల్ని దీవించండి అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని దీవించండి అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి అయ్యా. ఏ బిడ్డలైతే తండ్రి అనారోగ్యంతో ఉన్నారో, ఏ బిడ్డలైతే ప్రభువా చదువు రాకుండా ఉన్నారో, ఏ బిడ్డలైతే ప్రభువా సరిగా చదవలేకపోతున్నారు, ఏ బిడ్డలైతే ప్రభువా అయ్యా ఇదిగో డబ్బు లేకుండా ఉన్నారు, ఏ బిడ్డలైతే ప్రభువా సరైన వస్త్రాలు లేకుండా ఉన్నారు, ఏ బిడ్డలైతే ప్రభువా మందమతులుగా ఉన్నారు తండ్రి ఆ బిడ్డలందరినీ చూడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మను కృమ్మరింపు చేయండి రాజా, నీకు స్తోత్రం. అదే విధంగా వివాహం కాని బిడ్డలకు వివాహాన్ని ఏర్పాటు చేయండి ప్రభువా. అదే విధంగా తండ్రి అనారోగ్యస్తులకు ప్రభువా ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. అయ్యా, నీకు స్తోత్రం తండ్రి. అదే విధంగా ప్రభువా ఎక్కడ బాధలు ఉన్నాయో, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారయ్యా, కోర్టుల్లో బాధపడతా ఉన్నారయ్యా, హాస్పిటల్లో ఉన్నారు తండ్రి
పసిబిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు ప్రభా. అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభా తాకండేసయ్యా, తట్టండేసయ్యా, ముట్టండేసయ్యా, నీ రక్తంలో కడగండేసయ్యా. నీకు స్తోత్రం అయ్యా. కష్టపడి పనిచేసుకున్న వాళ్ళకి తండ్రి శక్తినివ్వండి అయ్యా, బలాన్ని ఇవ్వండి అయ్యా. అనారోగ్యాలు తొలగించండి అయ్యా, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. ఎంతో మంది ప్రభా తినటానికి లేక బాధపడుతున్నారేమో ప్రభా, అయ్యా డబ్బులు లేక బాధపడుతున్నారేమో తండ్రి. నీ ఉచితమైన కృపతో తండ్రి వాళ్ళందరినీ కూడా తాకండేసయ్యా, తట్టండేసయ్యా, ముట్టండేసయ్యా. నీకు స్తోత్రం. నీ రక్తంలో కడగండేసయ్యా. నీకు స్తోత్రం. శుద్ధి చేయండేసయ్యా. నీకు స్తోత్రం. ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నానయ్యా. అన్ని కుటుంబాల్లోకి వెళ్ళి అయ్యా గడపను తాకిన ఆయన తట్టి ప్రభా మీరు ప్రవేశించి తండ్రి కుటుంబాలను శోధనలన్నీ తీసివేసి ఆనందకరమైన కుటుంబాలు, సంతోషమైన కుటుంబాలు, సమాధానం గల కుటుంబాలు, ప్రార్థనా కుటుంబాలు, మోకాలు ఇచ్చే కుటుంబాలు, నాయన కన్నీటి ప్రార్థన చేసే కుటుంబాలుగా మార్చిన ఆయన అందరి ప్రార్థన మీరు ఆలకించి అందరికీ సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. మీకోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం.